వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షుడు కనమర్లపూడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఎలైట్ వరల్డ్ రికార్డ్ విత్ 1 కోర్ సీడ్ బాల్స్ కార్యక్రమంలో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు పంపిన కుట్టు మిషన్ ను ఒక పేద ఆర్య వైశ్య మహిళకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీడ్ బాల్స్ వి 204 ఏ జిల్లా ఇన్ఛార్జి ఐఈసీ ఆఫీసర్ పొట్టి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు తలపెట్టిన కోటి సీడ్ బాల్స్ కార్యక్రమం మన జిల్లా నుంచి 24 క్లబ్లు నిర్వహించి ఇంటర్నేషనల్ నుంచి 24 కుట్టు మిషన్లు పొందడం జరిగిందని తెలియజేశారు. ఈ సీడ్ బాల్స్ చల్లడం వలన అవి పెరిగి మనకు ఆక్సిజన్ ఇస్తాయని తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడారు. జై వాసవి, జై వాసవి. సభ్యులు ఇన్ఛార్జిగా ఉండడం జరిగినది. వారు ఎంతో కష్టపడి 24 క్లబ్లకి ఇన్ఛార్జ్ మన ఈసీఐ వారు ఆదేశించిన ప్రకారంగా మన సీడ్ బాల్స్ మన వీసీఐ చెప్పిన ప్రకారంగా సీడ్ బాల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, బ్లడ్ డొనేషన్ క్యాంపు, మరియు ఆ సందర్భంగా మన 24 క్లబ్బులు వస్తే 24 క్లబ్బులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి మరి స్వింగ్ మిషన్స్ని పిలుచుకున్నారు. మరి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు వీసీఐ చేసిన వాటిల్లో చాలా చక్కగా ఈ సంవత్సరం ఎన్నో చక్కని కార్యక్రమాలు చేశారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక అత్యంత ఎక్స్పోజర్, అంటే ప్రజలలోకి వాసీ క్లబ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇటు ఆరోగ్యపరంగా కానీ, ఇటు సేవాపరంగా కానీ, తర్వాత అన్ని రకాలుగా కూడా ఇచ్చారు. తర్వాత లాస్ట్లో మరి వాక్ త్రోన్ అని చెప్పేసి వాకింగ్ దాన్ని కూడా ఇచ్చారు. దాన్ని కూడా చాలా చక్కగా మరి దాదాపు 1000 మెంబర్స్కి ఒక గ్రూప్ చేస్తే ఆ 1000 మెంబర్స్లో కూడా మేము కూడా పాల్గొంటాం. అట్లాగే చాలా మందిని కూడా చేర్పించడం, ప్రతి ఒక్క కార్యక్రమం, బ్లడ్ డొనేషన్ అయితేనేమి, లేకపోతే ఇంకొక కార్యక్రమం అయితే ఏది కార్యక్రమం కూడా మరి వీసీఐ రవి లవ్లీ బ్రదర్ రవి మరి రవిచంద్రన్ వాళ్ళు చాలా చక్కగా ఈ యొక్క సంవత్సరం రికార్డు, ఎవరన్నా ఏదైనా రికార్డు బద్దలు కొట్టారు అంటలేదు, రికార్డు క్రియేట్ చేశారు అని అంటున్నారు. కాబట్టి ఈ రికార్డు క్రియేట్ చేసి మరి ఆ రికార్డుతో పాటు ప్రతి ఒక్కరిని కూడా క్లబ్ ప్రెసిడెంట్ని ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు చేయడానికి కోసం అవకాశాన్ని కల్పించినందుకు మరి ఒక్కసారి మరి లవ్లీ బ్రదర్కి మనందరం ఆయనకి వినిపించేటట్లుగా తప్పట్ల ద్వారా ఆయనకి ఇది రికార్డ్ చేసి అక్కడ వినిపిస్తాము. రేపు మధురై వెళ్ళినప్పుడు రేపు మధురైలో ఈ యొక్క దానికి వినిపిస్తాము. కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రెసిడెంట్ చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాలని తనదైన శైలిలో చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన వాసీ క్లబ్స్ అంటేనే ఒక చక్కటి సేవా సంస్థ అని చెప్పేసి ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. అంతకుముందు లైన్స్, రోటరీ ఎట్లాగైతే ఉందో మూడోగా భాగంగా ఇది మూడోగా చక్రం అన్నమాట. మన వాసీ క్లబ్ చాలా చక్కగా చేశారు. రీసెంట్గా మరి ఆస్టిన్లో కూడా ఒక క్లబ్ని ఇచ్చేశారు. అక్కడ కూడా మరి విస్తరింపజేసి మరి తెలుగు వారు అందరూ అమెరికాలో అక్కడ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా క్లబ్లు విస్తరింపజేసి మన యొక్క సేవా కార్యక్రమాన్ని చక్కగా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. కాబట్టి మన రవిచంద్రన్ గారికి మరొకసారి ధన్యవాదాలు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా మరి పొట్టి హనుమంతరావు గారు చేయటం, ఈ యొక్క మన క్లబ్లన్నిటికీ కూడా ఈ రావటం, దాంతోపాటు ఈ కుట్టు మిషన్లు కూడా ఇచ్చారు. కుట్టు మిషన్లు ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం చాలా బాగుంది. వారికి మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు వాసవి క్లబ్ గ్రేటర్ ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాల్లో వారికి ఇచ్చిన గిఫ్ట్లు, అవార్డ్స్ గురించి, డిస్కాన్లో జరిగిన అవార్డ్స్కి, అలానే సీడ్ బాల్స్ వచ్చిన కుట్టు మిషన్లు అందజేయడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన
డైనమిక్ ప్రెసిడెంట్ కర్నూలుపూడి హరికృష్ణ గారికి, అలానే వేదికను అలంకరించిన ఇంటర్నేషనల్ ఆఫీసర్స్, క్లబ్ సెక్రటరీ మల్లికార్జున, అలానే ట్రెజరీ సత్యనారాయణ గారికి, స్వామికి, ఇచ్చేసిన క్లబ్ ప్రెసిడెంట్స్, క్లబ్ సభ్యులు, సెక్రటరీస్ అందరికీ కూడా నా సాయంకాల వేళ నమస్కారాలు. నాకు చేద్దాం. ఈరోజు మనకి అవార్డు చూస్తుంటే అందరికీ అన్ని సూపర్ బెస్ట్, బెస్ట్, బెస్ట్ క్లబ్, సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్, అలా అన్ని ముగ్గురికి కూడా సెక్రటరీ, ట్రెజరర్, ప్రెసిడెంట్ కూడా అలా వచ్చినాయి. బెస్ట్గా క్లబ్గా సూపర్ బెస్ట్ వచ్చింది. అలానే చేసిన కార్యక్రమాలు ప్రతిదీ ఏదని ఊహించి మనం వాళ్ళని క్లబ్ ప్రెసిడెంట్గా నిర్ణయించాము. కాస్త 1-2 నెలలు కొద్దిగా స్తబ్దతగా అర్థమయ్యి చేసినా కూడా తర్వాత అన్ని కార్యక్రమాలని కూడా వాళ్ళ యొక్క పందాలో మంచిగా చేస్తూ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నందుకు, అలానే ఈ వరుడిని తగ్గించకుండా, ఎందుకంటే మనకి క్లబ్ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. 18 మంది ప్రెసిడెంట్ కూడా మనకి ఏ ప్రోగ్రామ్ కూడా మనకి ప్రెసిడెంట్లు ఉన్నారు. ముందు 18 మంది ప్రెసిడెంట్ ఉన్నారు. అందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా సహకరించడానికి అందరూ ముందుకు వచ్చేవాళ్ళే. అలానే ఆర్థికంగా కూడా వారి యొక్క చేయూత మీకు ఉంటుంది. ఏ ప్రెసిడెంట్ ఉన్నా కూడా దాన్ని మీరు అందరూ తీసుకొని వాళ్ళందరినీ కలుపుకొని ఇంకా మంచిగా క్లబ్కు మంచి పేరు, జిల్లాకి కూడా మంచి పేరు తీసుకొస్తారని. ఎందుకంటే మనకి 204 ఇంతకుముందు చాలా స్ప్రెడ్ అయి ఉండేది. ఎక్కడి దాకా, అటు చిత్తూరు, ఇటు వచ్చేసి గుంటూరు, అదే రేపల్లి, నిజాంపేట, నిజాంపట్నం, బట్టిప్రోలు అక్కడ దాకా ఉండేది. ఎంత నియర్లీ చెప్పండి, 500 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్, 500 కిలోమీటర్లు, 600 అనంతపూర్ అన్ని కూడా మన దాంట్లోనే ఉండేవి. కానీ ఈ రోజున అలాంటిది కుదించుకుంటూ అంటే కుదించుకోవడం అంటే స్ప్రెడ్ అయినాయి. క్లబ్లు పెరిగినందువల్ల జిల్లాలు పెరిగినాయి. ఒక జిల్లాలో ఇలా 32 జిల్లాలని. అందువల్ల ఓన్లీ మనకి చెప్పండి ఒక మాచర్లే దూరం, కథనంతా కూడా 40 కిలోమీటర్ రేడియస్లో మనం ఉన్నాము. అందువల్ల ఈ సంవత్సరం మనకి లక్కీగా ఏంటంటే మన చిరంజీవి గారు గవర్నర్గా కూడా ఎలక్ట్ అయ్యారు రేపు 25వ సంవత్సరానికి. అందువల్ల మీరు క్లబ్ కార్యక్రమాలను కూడా మంచిగా చేస్తూ అందరినీ క్రోడీకరించుకుంటూ అందరినీ ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ చేస్తూ, ఎందుకంటే మనకి చంద్రశేఖర్ గుప్తా గారు పెట్టింది ఏంటంటే ఆయన ఉద్దేశం మోటివేషన్, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, లీడర్షిప్. మనం ఎందుకంటే ఎక్కడున్నా కూడా డబ్బులు, డొనేషన్స్ ఎక్కడన్నా ఇస్తాం, ఎవరు వచ్చినా ఇస్తాం. కానీ లీడర్షిప్ తీసుకోవాలంటే మాకు వద్దులేండి, మా కుర్రోళ్ళు ఏంటి అంటాం. ఎందుకు? మనకు వ్యాపారం ఆడబోద్దు, లేకపోతే ఎక్కడ ఏం తేడాలు వస్తే వ్యాపారం దెబ్బతింటాం అనే ఒక తెలియని అభద్రతాభావం మనకి. అది లేకుండా ఉండటం కోసం ఆయన మహానుభావుడు మరి 60 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేస్తే ఈ రోజున ఆ రోజున దాదాపు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆయన ఒక్కడే అక్కడ 11 మందితోటి ఆయన ఓన్లీ ఎవరన్నా మన వైస్ ఆఫీసర్లు వస్తే వాళ్ళని పిలవటం, సన్మానం చేయటం, ఏదో చిన్న టీటీ ఇవ్వడం, పంపించడం వరకే జరిగింది. మరి అలాంటిది 97లో ఫస్ట్ క్లబ్గా ఆ రోజు వరకు కూడా తెలంగాణలో వరకు 36 క్లబ్లే ఉండేవి. 37 క్లబ్ మన నర్సాపేటలో ఫస్ట్ క్లబ్. అలాంటిది మరి ఆ 37 ఏది అంతవరకు 60 నుంచి 97 అంటే 35 సంవత్సరాలు 36 క్లబ్లుగానే విరాజిల్లింది. ఓన్లీ తెలంగాణ ఏరియా వరకే, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఏరియా వరకే ఉండేది. అలాంటిది ఈ రోజున మరి అంతర్జాతీయంగా ఎదిగి, ఇంటర్నేషనల్గా ఎదిగి, మరి ఖండాంతరాల్లో కూడా మన క్లబ్లు వ్యాప్తి చెంది మన వయసు రెండోది ఏంటంటే మన గొప్పతనం ఓన్లీ మన కమ్యూనిటీ వరకే ఉంటాం దీంట్లో. అందువల్ల ఏంటంటే మనం ఎవరు కూడా పదవులు తీసుకోవడానికి కూడా భయపడాల్సిన, ఎందుకంటే మనం మన కృష్ణా జిల్లా అంతా కూడా ఎంత ఇబ్బందులకు గురైందో మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఉంటే ఏదైనా మనం చేయగలుగుతాం. అలాగే ప్రకృతి కనుక చక్కగా మనకి సహకరిస్తే, మనం కూడా ప్రకృతికి సహకరిస్తే, చెత్త చెదారాలు వేయకుండా చక్కగా పచ్చగా కనుక ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి ఏదైనా పేషెంట్స్ కి ఆక్సిజన్ తక్కువైతే హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు పెడతాం ఆక్సిజన్ సిలిండర్ పెట్టాలంటే, అలాగే ప్రకృతిలో గాలి ఏంటి, మనకి గాలిని ఫ్రీగా ఇస్తాడు భగవంతుడు. ఈ శరీరాన్ని ఇచ్చాడు, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుంది మన శరీరం. ఏ పార్ట్ తేడా వచ్చినా గానీ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మనం చేసుకోవాలి. అలా కాకుండా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన లవ్లీ బ్రదర్ అంటారు రవిచంద్రన్ గారు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి
మరి బెస్ట్ గా నడవండి, మీరు ఆరోగ్యంగా ఉండండి అని దానికి పెట్టారు. అలాగే బ్లడ్ దొరక చాలా మంది ప్రాణాలు కోల్పోతారు, అలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టారు. ప్రకృతి పర్యావరణం బాగుండడానికి పెట్టారు. ఇన్ని కార్యక్రమాలని అతనే సృష్టించి అందరిలోకి వినూత్నమైన కార్యక్రమాలు చేయించి మరి జిల్లాలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి నడిపించారు. అంటే ఎవరికి కష్టం లేకుండా చేసే కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి కార్యక్రమాల్లో మన నవరసాలపేట నరసరావుపేటలో ఉన్న క్లబ్బులన్నీ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి ఇన్ని అవార్డులు మన డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ లో పొలిశెట్టి సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ఇన్ని అవార్డులు అందుకున్నందుకు మరి హరి ఉన్నాడు, విశ్వరూపం చూపించే హరి ఉన్నాడు, ఎటైనా గాని ఏదైనా చేయగల కృష్ణుడు ఉన్నాడు ఆయన పేరులో. హరికృష్ణ గోల్డ్, డైమండ్, సిల్వర్ ఇన్ని గెలుచుకొని ఎంతో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి క్లబ్ను తీసుకెళ్లారు. వాళ్ళకి గట్టిగా కడతారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నడిపించిన మరి ఒక కార్యక్రమం నడవాలంటే ఒక్కళ్ళ వల్ల కాదు. మరి ఇటు సెక్రటరీ అటు ట్రెజరర్ ఇద్దరు కూడా మేమున్నామంటూ, మరి ఈయనేమో మల్లికార్జునుడు, ఆయనేమో సత్యనారాయణుడు, అందరి దేవుళ్ళ పేర్లే పెట్టుకొని అంత బలంగా ఇవాళ ఈ క్లబ్బులు నడిపించారు. మీరందరూ ఉంటే నేను ఎవరికైనా ఓకే రెడీ అంటే హనుమంతరావు గారు హనుమంతళ్ళ అన్ని క్లబ్బులకి కూడా నేనున్నానంటూ మరి చేశారు. మరి అందరి బంధువు సీతారామయ్య గారు కాబట్టి సీతారామయ్య గారు లేనిది ఏమీ ఉండదు. అలాగే విశ్వం మొత్తంలో కూడా అందరూ ఉంటారు కాబట్టి అలాంటి విశ్వనాథుడు ఈ స్టేజ్ మీద ఉన్నారు. ఇంతమంది నాయకులు ఉండి ఈ క్లబ్బులన్నీ కూడా నర్సరావుపేటలో నడిపించి అన్ని క్లబ్బులకి మంచి అవార్డులు తీసుకొచ్చినందుకు, అలాగే ఇంటర్నేషనల్ లో కూడా మంచి అవార్డులు గెలుచుకోవాలని ఇలాంటి కార్యక్రమంలో వనితకు ఒకటి, అలాగే ఫ్యామిలీస్ కి ఒకటి కూడా కుట్టు మిషన్లు ఇచ్చాయి. మేము ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఒక్కళ్లే బాగుపడతారు. అలా కాకుండా ఒక స్వింగ్ సెంటర్ లాగా పెడితే చాలా మంది నేర్చుకోవటానికి అవకాశం ఉంటదని చెప్పి మేము అలా చేద్దాం అనుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి సీడ్ బాస్ కార్యక్రమానికి సిల్వర్ మెడల్ వచ్చిన హనుమంతరావు గారికి కూడా గట్టిగా ఒకసారి కర్తాలు బాగుంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి జై వాసవి ఈ రోజున వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట అధ్యక్షులు డైనమిక్ ప్రెసిడెంట్ వాసవి కేసీఎఫ్ కర్మలపూడి హరికృష్ణ గారు, అట్లానే సెక్రటరీ టి మల్లికార్జున గుప్తా గారు, సత్యనారాయణ స్వామి ట్రెజరర్ గారు. సత్యనారాయణ గారు ఫస్ట్ స్టార్టింగ్ లోనే మా పరిచయం అండి. భోగి మంటలు ఫస్ట్ కార్యక్రమం సత్యనారాయణ గారు సూరిబొమ్మ గారు తీసుకొచ్చి ఆ భోగి మంటలకు కావాల్సిన వస్తువులను తీసుకొచ్చి సప్లై సత్యనారాయణ చూశాను. అట్లాంటి సత్యనారాయణ గారు ఇక్కడ విచ్చేసిన తోటి ఐఈసీ ఆఫీసులు ఏవి సీతారాయ గారు, కేకేశ్వరరావు గారు, సుజాత లక్ష్మి గారు, అట్లానే ఆర్సీ రీజన్ చైర్మన్ కోడిసరావు గారు, సోము సాయి ప్రసాద్ గారు, వనితా క్లబ్ ప్రెసిడెంట్, ఫ్యామిలీస్ క్లబ్ ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్ ని ఇక్కడ చేసిన వాసీలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన హరికృష్ణ ఇందా చెప్పినట్టు హరికృష్ణ యాక్చువల్గా మా బజారేనండి. అంతకుముందు చూస్తే ఎవరో నవ్వుతాడు అలో అంటే అలోనే, కాకపోతే అంతగా నాకు డెప్త్ గా తెలియదు. మరి డైరెక్ట్ గా ప్రెసిడెంట్ అయ్యి ఏ కమిట్మెంట్ ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా మరి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మొత్తం చేస్తూ జనవరి నుంచి కూడా వాసవి క్లబ్ మన జిల్లాలో నర్సరావుపేటలోనే వాసవి క్లబ్ గ్రేట్ చరిత్రలోనే 40 మంది వీకేఎస్పీ ప్రప్రదంగా కట్టించి 2 గ్రాములు ప్యూర్ గోల్డ్ మెడల్ సాధించిన హరికృష్ణ 2 గ్రాములు ప్యూర్ గోల్డ్ మెడల్ జిల్లాలో ఫస్ట్ క్లబ్ వాసవి క్లబ్ గ్రేటర్. మరి 2 గ్రాములు ప్యూర్ గోల్డ్ మెడల్ సాధించిన హరికృష్ణ గారికి వారి టీం సభ్యులందరూ కూడా అట్లానే మరి ఏదైనా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మనం కోటప్పకొండ ప్రోగ్రాం పెడతాము, మహాశివరాత్రి కావచ్చు, ఇంకో మధ్య కార్యక్రమం కావచ్చు, ఏకాదశి కావచ్చు, అట్లానే ఉగాది పుష్కరాలు కావచ్చు, ఏ కార్యక్రమం పెట్టినా జోన్ సోషల్ అని ఆర్సీ విజిట్ అయింది, గవర్నర్ విజిట్, అన్ని ప్రోగ్రాలు ఎక్కడా తూచా తప్పకుండా నాకేం తెలియదు అంటూ ఆయన బిజినెస్ లో ఫుల్ బిజీగా ఉంటాడు. ఉన్నవాడు ఎక్కడా ఏ లేకుండా మంచి కార్యక్రమం చేస్తూ ఇవాళ బెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్, బెస్ట్ క్లబ్ అవార్డు, మరి సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్ కూడా హరికృష్ణ అవార్డు తెచ్చుకోవాలంటే నాకు తెలిసినంతవరకు సెక్రటరీ ట్రెజరీ చేస్తే కొంచెం అనుభవం వస్తుంది. అట్లా కాకుండా డైరెక్ట్ గా ప్రెసిడెంట్ గా వచ్చాడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హైయెస్ట్ మెంబర్షిప్ జాయిన్ చేసి వాసవి క్లబ్ గ్రేటర్ లో గతంలో మేము చేయించాం. మరి అనుకోకుండా వీకేఎస్పీ మంచి మెంబర్షిప్ జాయిన్ చేసి మరి బెస్ట్ ప్రెసిడెంట్ వీకేఎస్పీ నేను దాంట్లో కూడా ఆయన ఎప్పుడు పిలిచినా నా వంతు కూడా మోటివేషన్ చేసి అనుకోకుండా మరి 2 గ్రాములు గోల్డ్ మెడల్ రావడం అంటే సామాన్యం కాదు. హరికృష్ణ మరొకసారి వాళ్ళ టీం కూడా అభినందన తెలియజేస్తూ ఈ కుట్టు మిషన్ ఇద్దామంటే ఎట్లా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇందా మనవాళ్ళు చెప్పినట్టు
మరి ఇంటర్నేషనల్ తరఫున నన్ను జిల్లాకి ఇన్ఛార్జిగా నియమించారు రవిచంద్ర గారు. వారు కూడా మరి అనుకోకుండా మన జిల్లాకి 24 క్లబ్లకి ఏదైతే నా క్లబ్లు ఇచ్చారో అన్ని 35 క్లబ్లు ఉన్న అందరికి మోటివేషన్ చేసాం. వాళ్ళతో ఎంటబడి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసి గవర్నర్ అయింది, క్యాబినెట్ సెక్రటరీ, ట్రెజర్లందరూ కూడా ఆ సీడ్ బాల్స్ తెప్పించి మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఈ సంవత్సరం ఏ కార్యక్రమం పెట్టినా చాలా వినూత్నంగా మరి వాసియన్ మన లవ్లీ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు వారు తమిళనాడులో ఉన్నప్పటికీ ఇదంతా చూడు ఎప్పుడు వచ్చాం కాదు చేరు కట్టారే ఎవరు సీన్ ఎవరేలాగా ఏ కార్యక్రమం పెట్టినా మరి మ్యాచింగ్ గ్రాండ్ డాంటు డస్ట్మెంట్ వరకు ఏ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వల్ల 7,500 రూపాయలు అయ్యోడు మన జిల్లాలో 14 క్లబ్లకు వచ్చినాయి. 24 క్లబ్లు కుట్టు మిషన్, ఒక్కో కుట్టు మిషన్ 8,000 చదవద్దని చెప్పారు. ఇంటర్నేషనల్ లో ఎలైట్ వరల్డ్ రికార్డులో మన వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ ఎక్కాలని చెప్పి ఆయన సంకల్పంగా ఒకే రోజు 1 కోటి సీడ్ బాల్స్ చేస్తే మన వాసీ క్లబ్ ఎలైట్ రికార్డు వరల్డ్ రికార్డులు ఎక్కుద్దంటే దానిలో భాగంగా ఇప్పటికి దాదాపు ఒక 1,200 మంది సభ్యులు మాత్రం ఎలైట్ వరల్డ్ రికార్డులు ఎక్కారంట. ఈ వాసీ క్లబ్ కూడా పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలని చెప్పి చూస్తే మనం ఏదో డబ్బులు ఇస్తేనో ఇంకో సేవా కార్యక్రమం అట్లా కాదు, వాళ్ళ దృష్టిలో మనం చేసిన గుర్తింపు ఉంటేనే ఎలైట్ రికార్డులు ఎక్కుద్ది. వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ చరిత్రలో నేను ఇది సృష్టించాలని చెప్పి ఆ రవిచంద్ర గారి వారిగా మనసులోకి ఎలా విధంగా వచ్చిందో ఒకే రోజు 28/9/2024 1 కోటి సీడ్ బాల్స్ 1,14,00,000 రూపాయలు 14 సీడ్ బాల్స్ చేశారు. అట్లానే 890 క్లబ్లు సీడ్ బాల్స్ తయారు చేసిన క్లబ్లకి 890 కుట్టు మిషన్లు వాసీ క్లబ్ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదని 890 కుట్టు మిషన్లు ఇచ్చిన ఆ ఘనతోడు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి జరుగుద్ది. అట్లానే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టినా ఏది పెట్టినాడా అన్ని కార్యక్రమాల్లో మన క్లబ్ గ్రేటర్ గానే ఇందాక చెప్పినట్టు అన్ని అచీవ్మెంట్స్ అయినాయి. డిస్కాలో మంచి అవార్డులు వచ్చినాయి. రేపు నెక్స్ట్ మంత్ డిసెంబర్ 14 ఐకాన్ జరుగుద్ది మధురైలో. దాంట్లో మా క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలు కూడా బెస్ట్ క్లబ్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు రావాలని ఈ సమయపూర్తిగా కోరుకుంటూ అట్లానే ఈ కుట్టు మిషన్ కూడా మనందరం ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకు కారణం అంటే మనం బీసీఐ వారు ఒక మంచి ప్రోగ్రామ్ ఇది సీడ్ బాల్స్ కార్యక్రమం. అదేంటంటే మెయిన్ వరల్డ్ వైడ్ గా పొల్యూషన్ ని నివారించవచ్చు, ఆరు జనానికి కూడా అవేర్నెస్ అట్మాస్ఫియర్ గురించి అవేర్నెస్ గురించి కూడా కావచ్చు. సార్ చెప్పినట్టే మన రవిచంద్రన్ గారు చెప్పినట్టుగానే ఇవాళ లోగో ప్రకారం బీ పాజిటివ్ బీ క్రియేటివ్ అంటే మనం ఎప్పుడు పాజిటివ్ గా ఉండి ఏదో ఒకటి ఒక క్రియేటివ్ ఎవరు చెయ్యింది మనం చేసేట్టుగా మనల్ని మనం మలుచుకోవాలి అన్న విధంగా ఈ సంవత్సరం మనకి ఆయనగా ఒక మోటివేషన్ ఇచ్చారు. దాని ప్రకారం ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరం మేము పిఎస్టీలు నేను కొత్త ఇంతవరకు యాక్చువల్గా నేను మెంబర్ని కూడా కాదు, మెంబర్ ఈ సంవత్సరమే, సెక్రటరీ కూడా ఈ సంవత్సరమే. కానీ మన సీనియర్స్ సహకారంతో కానీ మన సభ్యుల సహకారంతో కానీ క్యాలెండర్ ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని సక్సెస్ఫుల్ గానే చేసామని భావిస్తున్నాను. మాకు ఈ అవకాశం ఉన్నటువంటి అందరికి సభ్యులందరికీ మా క్లబ్ తరఫున మా పిఎస్టీ తరఫున ధన్యవాదాలు పెట్టంటారు. చాలా మంది వస్తున్నాము, ఏ పదవి వచ్చిందని కాదు ఆ పదవికి వండి తెచ్చే విధంగా ఏ పని పెట్టినా ఏం చేసినా మరి ఇద్దరు గవర్నర్లు ఇక్కడ సెక్రటరీగా చేసా వాళ్ళకంటే ఎక్కువ ఎవరికైనా ఫోన్ చేసేవాడిని. అట్లా ఎందుకంటే మనం ఫోన్ చేస్తే మాట్లాడితే గుర్తిస్తామండి, మనం గుర్తుంటాం. మనం ఏదో మనం ఫోన్ చేసే దానివల్ల దండకేం కాదు. మరి ఈ సంవత్సరం 3 పిహెచ్డీలు కూడా ఎవరు వంతు కావాలి. మన మల్లికార్జున కూడా సెక్రటరీగా బాగా చేసేవాడు, స్వామి కూడా అన్ని చాలా వాడికి అటెండ్ అయ్యారు. అట్లా మన రీకాన్ మన దేవాసి మనం మాట్లాడితే ఏముంది రీకాన్ మరి సూపర్ బెస్ట్ ఆర్సీ కూడా వచ్చాడు. కాసేపు ఇంగ్లీష్ లో మాట్లాడు, కాసేపు తెలుగులో అంటాడు. అదే రీకాన్ అని కూడా మన సూపర్ బెస్ట్ మన హరి కూడా ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. రేపు ఇంటర్నేషనల్ ఐకాన్ కూడా మన క్లబ్కి అవార్డు రావాలని చెప్పి రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం చేయాలని చెప్పి మరి హరి గారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కూడా ప్రత్యేకంగా హరి గారి ప్రత్యేకంగా వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి మరొకసారి ధన్యవాదాలు. అసలు ఈ రోజు ప్రోగ్రాం కారణమవుతున్నటువంటి మా యంగ్ లీడర్ అయినటువంటి పొట్టి హనుమంతరావు గారికి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మా దృష్టిలో మాకు స్ఫూర్తినిచ్చినటువంటి ఒక వ్యక్తి, గట్టి వ్యక్తి అతను. అందరూ అంటే మాకన్నా పెద్ద కాబట్టి మనం కామెంట్ చేయకూడదు. యాక్చువల్ గా అందరూ చెప్పిన దానికన్నా మాకు మంచి స్ఫూర్తినిచ్చిన వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి అంటే మాకు పొట్టి హనుమంతరావు గారే. కొన్ని కార్యక్రమాలు మేము చేయడానికి మాకు సరైన గైడ్లైన్స్ అడగాలంటే మాకు సిగ్గనిపించు, కొంచెం బెరుకుగా ఉండి కొన్ని రకాల కార్యక్రమాలు మేము పెద్దల సలహా తీసుకోలేకపోయాం. అటువంటి వాటికి కూడా మా మనసులో భావాన్ని కనుక్కొని మీరు ఈ విధంగా చేయండి లేదా పలానా మీరు వెళ్ళి కలిసి వాళ్ళు మీకు సజెషన్ ఇస్తారని చెప్పి మమ్మల్ని ముందుండి నడిపించి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మా శక్తివంచం లేకుండా చేయడానికి ఆయన వంతు పాత్ర కూడా మేము ఆయనకి ఎటువంటి బాధ్యత లేకపోయినా మా కోసం అని చెప్పి బాధ్యత తీసుకొని మమ్మల్ని ముందుండి నడిపించారు.
అటువంటి వ్యక్తిని ముందుగా మనం సభాపూర్వకంగా మేము మా ధన్యవాదాలు తెలియజేస్తాం మా టీం తరఫున. అదేవిధంగా మాకు వాస్తవానికి మేము ప్రతి ఒక్క మన డిస్కాన్ డైరెక్టర్ మన గవర్నర్ మీట్లో జరిగినటువంటి ప్రతి ఒక్క మాకు జరిగినటువంటి గౌరవానికి ఆ గౌరవం మాది కాదు. ఒక మాట చెప్పాలంటే మా గౌరవం అనేది మాకున్నటువంటి సీనియర్ అయినటువంటి పెద్దలు సీతారామ గారు వాళ్ళు, అదేవిధంగా హనుమంతరావు గారు వాళ్ళు. ఎందుకంటే వికేఎస్పీలు అదేవిధంగా కేసీజీఎఫ్లు ఇవ్వడం అనేది మరి ఏ విధంగా గతంలో అందరూ ఎలా చేశారో మాకు తెలియదు, కానీ మేమైతే మాత్రం అనుకున్న ఫస్ట్ 20 అని అనుకున్నాం. అటువంటి దాన్ని 20 చేసినాక 28 స్వామి మీరు ఇంకొక 20 కూడా చేయగలరు మీరు అని చెప్పి మళ్ళీ మరి వాళ్ళు ఏ విధంగా మోటివేట్ చేశారో తెలియదు. ఆ మోటివేషన్ మా హరి గారు కూడా కొంచెం ఇంకా స్పీడ్గా మోటివేట్ అయ్యి మమ్మల్ని ముందుకు నడిపించారు. అదేవిధంగా కొన్ని కార్యక్రమాల్లో మాకు కొంతమంది సభ్యుల దగ్గర నుంచి సహకారం అందించుకోలేకపోయినా వారు మేము పిలిచిన వెంటనే సమాచారం తెలుసుకొని కొంతమంది మేము ఫోన్ చేయలేకపోయినా అనివార్య కారణాల వల్ల కలవలేకపోయినా కార్యక్రమం మనది, మన స్వాములు వీళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదని చెప్పి వాళ్ళు ఇన్విటేషన్ ని పక్కన వాళ్ళ గారు తెలుసుకుని కూడా వచ్చి మనకి ప్రోగ్రామ్ సజెస్ట్ చేసి సపోర్ట్ చేసి మాకు ఎంతో విధంగా కార్యక్రమాలను మాకు ప్రతి ఒక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కృషి చేసినందుకు ప్రతి ఒక్క సీనియర్స్ కి సభ్యులకి మాకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం పెట్టుకున్న దానికి సీడ్ బాక్స్ కార్యక్రమం అని నా దురదృష్టం ఏంటంటే నేను ఆ కార్యక్రమానికి ఆ రోజు అటెండ్ కాలేకపోయాను. ఎందుకంటే అన్ని కార్యక్రమాలకి హనుమంతరావు గారి డైరెక్షన్ చేశాం. ఆ ఒక్క కార్యక్రమం కూడా చేస్తే మాకు కూడా సంతోషంగా ఉండేది. కానీ అంత పెద్ద కార్యక్రమానికి ఆయన డైరెక్షన్ వచ్చిన దాంట్లో మా పాత్ర లేకపోవడం నిజంగా బాధాకరం హనుమంతరావు గారు. కానీ ఇటువంటి కార్యక్రమానికి లీడర్షిప్ తీసుకోవడం అనేది ఏంటంటే ఒక గొప్ప ధైర్యమైన నిర్ణయమే. అటువంటి దాన్ని హనుమంతరావు గారు ఛాలెంజ్గా తీసుకొని ఉన్నటువంటి క్లబ్లు ఇచ్చినటువంటి క్లబ్లు ప్రతి ఒక్కదానికి కూడా ఇది చిన్న క్లబ్బా ఇది పెద్ద క్లబ్బా ఇది దీనికి సపోర్ట్ వస్తుందా కాదా అని ఒక క్లబ్ని చిన్నతనం ఒక క్లబ్లు పెద్దతనంగా తీసుకోకుండా ఉన్న 24 క్లబ్ని ఒక సమతాటి మీద తీసుకొచ్చి అందరి చేత అవార్డు తీసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మొట్టమొదటి దానికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మేము చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మాకు లభించినటువంటి గౌరవం అరుదైన గౌరవం అనేది అది మా ఒక్కరి గొప్పతనం కాదు, అది మీ అందరి సహకారమే. మాతో పాటుగా ఇదే కార్యక్రమానికి మా తోటి క్లబ్లు దాదాపుగా ఒక 5-6 క్లబ్లు ఇక్కడ ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క క్లబ్కు కూడా ఈ విధంగా జరిగింది. ముందుగా మొట్టమొదటిగా ఆ ప్రతి ఒక్క క్లబ్ ప్రెసిడెంట్స్ కి పిఎస్టీలందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యునికి కూడా పైనుంచి కూడా ప్రతి ఒక్క దానికి కూడా మనకి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపునే మనం ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ముందు నాడు కూడా ఉన్నత పదవులు మనం చేసేదానికి అదొక మనకు స్ఫూర్తి. ఈ కార్యక్రమాల్లో ఇవాళ మనకి గుర్తింపు వచ్చింది కాబట్టి ఇంకొక కార్యక్రమానికి కూడా మనం మోటివేట్ చేయడానికి 10 మందికి స్ఫూర్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలం మాకు ఎట్లా జరిగిందో కూడా మాకు తెలియదు. అంటే ఒక టర్మ్ వచ్చేసేసింది, టర్మ్ అయిపోవచ్చింది, ఇది మనకి వీడ్కోలు పలికే సమయం మాకు. కాబట్టి ఈ కార్యక్రమాలకి ఇంకొక కార్యక్రమమేగా దగ్గరకు వచ్చింది. అదే సరే ఈ కార్యక్రమానికి కూడా ఇంకొక కార్యక్రమం ఉంది, దాన్ని కూడా మేము దిగ్విజయంగా చేస్తామని సభాపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఆ టైంలో వాళ్ళు పిఎస్టీలో ప్రోగ్రామ్ చేస్తే ఏఎఫ్ కంటే వాళ్ళకి ఇచ్చారు. అట్లనే ఆర్సీలు 10 గ్రాములు మెడల్ ఇచ్చారు. దానిలో భాగంగా కొంచెం ఇచ్చారు. ఇట్లా బాగా మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను చీఫ్ గెస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని వేస్తుంటారు. దానిలో ఒక చిన్న కాంప్లిమెంట్ మా హరిగారికి కూడా చిన్న అయితే మన మా జెడ్సీ గారే నాకు అవార్డు చాలా దిగుబడిన రోజు మనందరికీ ఫెస్టివల్ లాంటి పండుగ లాంటి
సనాయ్ గారు ఓకే. మీరు ఇద్దరు ఇట్లాంటి అయితే ఇద్దరు ఇట్లాంటి బాలా చక్క ఇట్లా ఇట్లా ఆయన ఉంటే మంచిది దాసమ్మా నా బైక్ వాసు క్లబ్ మిత్రులకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, తోటి క్లబ్ మెంబర్స్ కి, అలానే పిఎస్టీలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. మరి ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన లవ్లీ బ్రదర్స్ రవిచంద్రన్ గారు అనేక వినూత్న కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అలానే ఆయన ఇప్పటివరకు మన ఐఏఎస్ ఆఫీసర్లన్నీ కూడా ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు చెప్పారు. మరి ఈ నెలలో 2 స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టారు మన రవిచంద్రన్ గారు. అవి 2 మర్చిపోయారు కాబట్టి ఆ 2 నేను చెప్పదలుచుకున్నాను. మొదటిది బీకేఎస్పీలో ఎవరు మైనస్ ఉన్నా కూడా వాళ్ళని భర్తీ చేసుకొని 2000 రూపాయలు ఎక్స్ట్రా ఉంచుకునేటట్టు కనుక ప్లాన్ చేసుకొని అందరూ కనుక బీకేఎస్పీ కట్టినట్టయితే వారికి ఒక చిన్న గోల్డ్ కాయిన్ లాంటిది పంపించడం జరుగుతుందని కొత్తగా అనౌన్స్ చేశారు. అలానే మరి లేటెస్ట్ గా వచ్చేటువంటి ఇరుకుల రామకృష్ణ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఆయన కూడా ఒక కొత్త పథకం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే December 31 లోపు క్లబ్ మెంబర్షిప్ 1010 గనక పూర్తి చేసి యాక్టివిటీ ఫండ్ గనక పే చేయడం జరుగుతుందో వాళ్ళకి ఒక్కొక్క జిల్లా నుంచి 5 క్లబ్బులకి సిల్వర్ గోల్డ్ కాయిన్ 10,000 రూపాయల డబ్బుల్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా అతి త్వరలో కొత్త ప్రెసిడెంట్లను ఎన్నుకొని కొత్త మెంబర్షిప్లను చేర్చుకొని మీరు గనక మీ యాక్టివిటీ ఫండ్ని గనక ఇంటర్నేషనల్ వారికి పంపించినట్టయితే కంపల్సరీ మన జిల్లాలో 5గురికి 10,000 రూపాయలు, అంటే మీరు ప్రెసిడెంట్ గా ఎన్నికైన వెంటనే మీకు 10,000 రూపాయలు వచ్చే ఛాన్స్ ఎవరు ఇవ్వనటువంటి ఛాన్స్ ఇరుకుల రామకృష్ణ గారు ఇస్తున్నారు. అలానే మన చిరంజీవి గారు గవర్నర్ కాబట్టి ఈ 31 లోపే వినూత్నంగా ఆయన కూడా ఆలోచించి ఒక ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచన చేస్తున్నా అని చెప్పడం జరిగింది. మరి చిరంజీవి గారు కూడా ఒక అనౌన్స్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ప్రెసిడెంట్లను కొత్తగా ఎన్నుకొని కొత్త మెంబర్స్ ని 31 లోపు కనుక చేర్చినట్టయితే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఆ 2 విషయాలు నేను ప్రెసిడెంట్ గారి అనుమతితో చెప్పడానికి ముందుకు వచ్చాను. వారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొండికేస్తాడు అలాంటి మనిషి అన్నమాట. కానీ ఆ మనిషి అనేది ఎక్సలెంట్ గానే ఉండాలి. ఇలాంటి ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని నేను కోరుకుంటున్నాను మా స్వామిని. అది ఏమనుకోవద్దు, ఇంకా మాట్లాడవలసి ఉన్నారు. కానీ ఈ సుజాత లక్ష్మి గారికి, విశ్వనాథ అన్నయ్య గారికి బయటికి పోవాల్సిన పని ఉంది. ఇప్పుడు ఈ సీడ్ బాల్స్ కార్యక్రమానికి మన పొట్టి హనుమంతరావు గారికి సన్మానం చేద్దామని మా ప్రెసిడెంట్లందరూ అనుకొని ప్లాటినము, గ్రేటరు, వనిత, ఫ్యామిలీ, సీనియర్ సిటిజన్ అందరూ ప్రెసిడెంట్లు అనుకొని మేము సన్మానం చేద్దాం అనుకున్నాం. ప్రెసిడెంట్లు అందరూ, పిఎస్టీలు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. సీట్ బాల్స్ కూడా అన్ని చేయగలుగుతామా అనుకున్నాను, ప్రోత్సహిస్తారా లేదా అని కూడా అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే స్కూల్ పిల్లల చేత అనేది ఒక ధైర్యం వచ్చింది. అందులో హనుమంతరావు గారు వెనుకుండి పైగా మళ్ళా ఇంకో విధంగా కూడా మనము వాటిని పూర్తి చేద్దామని
నేర్చుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా చేశారు. మేము చేసిన స్కూల్ అయితే చాలా చిన్నది, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నారు. 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు పిల్లలు తీసుకున్నాము. చాలా బాగా చేశారు. నిజంగా వాళ్ళు అంత బాగా చేస్తారని నేను అసలు ఊహించలేదు. మిగతా క్యాలెండర్ ఈవెంట్స్ కూడా మొత్తం పూర్తి చేశాను. మా క్లబ్ తరఫున కూడా ప్రతి నెల ఇక్కడే బయట కళ్యాణ మండపంలో బయట అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మాకు చక్కగా సహాయం చేశాము. అందులో పార్టిసిపేట్ చేస్తాము. డిస్కౌంట్లో కూడా సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ క్లబ్, సూపర్ బెస్ట్ క్లబ్, ఇలా ఇంకా రక్తదానం గురించి కానీ మనము గవర్నర్ గారి విజిట్ బాగా చేశామని వీటన్నిటికీ మనకి అవార్డ్స్ వచ్చినాయి. రేపు మన వనితా క్లబ్ ప్రమాణ స్వీకారం రోజున వాటిని కూడా ప్రజెంట్ చేస్తాం. అంటే 2013లో డైరెక్ట్గా సీతారామ గారు తీసుకొచ్చి నువ్వు ప్రెసిడెంట్ చేస్తావరా అన్నాడు. 2013లో వాసవి క్లబ్ ఏర్పడి గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలు వారికి చెప్తున్నా. మరి గోల్డెన్ జూబ్లీ ఆ సంవత్సరంలో ఇంటర్నేషనల్లో నేను సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డు ఇచ్చినాను. అది ముఖ్య కారణం సీతారామ గారు. మరి ఇంటర్నేషనల్ 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ తర్వాత నెక్స్ట్ ఒక్క నిమిషం మళ్ళీ 2012లో సీతారామ గవర్నర్ అరే నువ్వు క్యాబినెట్ సెక్రటరీ చేయాలని. అరే అంటే స్వతంత్రం అక్కడ నేను అన్నా అంటా కాబట్టి అన్న నేను ప్రెసిడెంట్ చేసి క్యాబినెట్ సెక్రటరీ చేస్తాను డైరెక్ట్ అంటే అరే నీ క్యాబినెట్ ఉంది నువ్వు కష్టపడతా చేస్తా అంటే 2012లో జిల్లా క్యాబినెట్ సెక్రటరీ ఇవ్వండి బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్లో 2nd సూపర్ క్యాబినెట్ సెక్రటరీ అవార్డు తీసుకున్నాను. 2013లో జోన్ చైర్మన్. మళ్ళీ మేడం గారు 2014లో విశ్వనాథ గారు గవర్నర్ అయితే మీరే క్యాబినెట్ సెక్రటరీ ఉండాలి ముందుగా కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ 2014లో క్యాబినెట్ సెక్రటరీ అయ్యారు. అట్లా అమ్మవారి ఆశీస్సులతో మరి ఏ పదవి తెచ్చినా ఆ పదవికి వండి తెచ్చే విధంగా నా వంతు శాయశక్తిలాగా పనిచేశాను. గవర్నర్ కూడా ఇంటర్నేషనల్లో సూపర్ బెస్ట్ గవర్నర్ కూడా అవార్డు తెచ్చినాను. మెంబర్షిప్ బోర్డులో కానీ ఇట్లా కేసీఎఫ్లో కూడా గోల్డ్ సిల్వర్ కాయిన్ వచ్చిందమ్మా, గోల్డ్ కాయిన్ వచ్చింది ఇంటర్నేషనల్లో ఫస్ట్ కేసీఎఫ్ కట్టించింది నేనే. అట్లా వచ్చింది. మరి 2 సార్లు ఎలక్షన్ ఆఫీసర్గా కూడా చేశాను. ఏ పదవి కూడా మరి సీడ్ బాల్స్ ఇచ్చారు, రవిచంద్ర గారు ఇచ్చారు. నేను ఒకటే నమ్ముతానండి, మన పని మనం చేస్తూ పోతే అమ్మవారు మనకు గుర్తింపు ఇస్తానుకుంటా. దానిలో నమ్మే వ్యక్తి నేను. అట్లా అత్యంత సీతారామ గారు కూడా ఈ మూవ్మెంట్లో తెచ్చిన వ్యక్తి సీతారామ గారే. నేను క్లబ్లో మొదట్లో ఉన్నా నేను క్లబ్లో ఉన్నా కూడా అరే మీ దగ్గర సంబంధించి నువ్వు చేస్తావని చెప్పాడు. నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా మా అటాచ్మెంట్ అదే విధంగా ఉంటుంది. ఆయన కాకపోతే కొన్ని కారణాలు కొద్దిగా బిగ్గులేయాడు. బిగ్గుబుల్ అయినా స్మాల్ బిల్ అయినా మా సీతారామ గారు అంటాము. అట్లాంటి సీతారామ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నరసరావు నుంచి ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హనుమంతరావు గారు ఆనందాయిపోండి. హనుమంతరావు గారికి ఇలాంటి మీకు తెలియదు ఏమన్నా సబ్జెక్టు మాట్లాడాలి ఓన్లీ ప్రెసిడెంట్ నమస్కారములు. వేదిక ముందున్న వాళ్ళకు కూడా నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముందుగా హరికృష్ణ గారికి ధన్యవాదాలు. మాకు సీడ్ బాల్స్ కార్యక్రమంలో ఫుడ్ మిషన్ వచ్చింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం మన పొట్టి హనుమంతరావు గారు. లేట్ అయినా కూడా హనుమంతరావు గారు ఉండి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, అలాగే ఈ కుటుంబ మిషను కార్యక్రమం చేసి కుటుంబ మిషన్ వచ్చేటట్టు చేసిన హనుమంతరావు గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.